ఈ వీడియోలో మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, స్కిల్ సెట్స్ ఏమి నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కావచ్చు, కెరియర్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ రోల్ గురించి క్లారిటీగా తెలుస్తుంది. మమ్మల్ని చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూనే ఉంటారు, సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఏం చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ లో ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ కి ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలంటే కొన్ని స్కిల్ సెట్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ మీరు నేర్చుకుంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి శాలరీ అండ్ ప్యాకేజ్ తో ఫుల్ స్టాక్ డెవలపర్ లాగా మీరు మీ కెరియర్ ని స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫుల్ స్టాక్ లో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఫస్ట్ వన్ ఫ్రంట్ ఎండ్, సెకండ్ వన్ బ్యాక్ ఎండ్, థర్డ్ వన్ డేటాబేస్ అంటారు. ఈ 3 స్టాక్స్ మీద వర్క్ చేసే పర్సన్ ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. అర్థమైందా గైస్? ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తాడు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తాడు, డేటాబేస్ మేనేజ్మెంట్ కూడా అతనే చేస్తాడు. నౌ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి తెలుసుకుందాం. మీరు రోజు ఏదో ఒక వెబ్సైట్ కి వెళ్తుంటారు లేదా యూస్ చేస్తుంటారు కదా. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, విప్రో, ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ ఆర్ గవర్నమెంట్ వెబ్సైట్ చూస్తారు అండ్ యూజ్ కూడా చేస్తారు కదా. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రంట్ పేజ్ లేదా హోమ్ పేజ్ లాగా కెరియర్ పేజ్, కాంటాక్ట్ పేజ్, ఇవన్నీ పేజెస్ మీరు చూసుంటారు. మనం వచ్చేసి యూజర్స్, ఆ వెబ్సైట్ ని చూసే వాళ్ళని యూజర్స్ అంటారు. ఆ యూజర్స్ వెబ్సైట్ ని చూస్తారు కదా, డిఫరెంట్ పేజెస్ లైక్ హోమ్ పేజ్, కాంటాక్ట్ పేజ్, కెరియర్ పేజ్ చూస్తాం కదా. ఆ పేజెస్ ని ఫ్రంట్ ఎండ్ అంటారు. టెక్నికల్ లాంగ్వేజ్ లో యూజర్స్ కి కనిపించే స్క్రీన్స్ ని ఫ్రంట్ ఎండ్ అంటారు. ఆ ఫ్రంట్ ఎండ్ ఎలా వస్తుందంటే అది కూడా ఎవరో ఒకరు తయారు చేస్తారు ఆర్ డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసే పర్సన్ ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఎలా చేస్తారంటే కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ కోడింగ్ లాంగ్వేజ్ తో ఫ్రంట్ ఎండ్ ని తయారు చేస్తారు. ఫ్రంట్ ఎండ్ వచ్చేసి యూజర్స్ కి కనిపిస్తుంది. నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ కూడా ఉంటుంది కదా. ఈ స్క్రీన్ సెర్చ్ బార్ లో ఏమైనా టైప్ చేసి ఎంటర్ చేయగానే ఏదో ఒక వీడియో ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే ఆ పర్టికులర్ ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్, ఆ వెబ్సైట్ వెనకాల ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఉంటుంది లైక్ బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ నుంచి కమాండ్, యూజర్స్ ఏమైతే సెర్చ్ చేశారో ఆ కమాండ్ ని తీసుకొని డేటాబేస్ లో దానికి సంబంధించిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ఫ్రంట్ ఎండ్ లో స్క్రీన్ మీద రిజల్ట్ లాగా చూపిస్తుంది. ఈ బ్యాక్ ఎండ్ కూడా ఫుల్ స్టాక్ డెవలపర్ వాళ్ళే డెవలప్ చేస్తారు. బ్యాక్ ఎండ్ ని మనం ఒక సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, ఒక అప్లికేషన్ అనుకోవచ్చు. ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఎండ్ నుండి యూజర్స్ ఏం ఎంటర్ చేస్తున్నారో ఆ కమాండ్ ని క్యాప్చర్ చేసి డేటాబేస్ లో దానికి సంబంధించిన రిలేటెడ్ డేటా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ లో యూజర్స్ కి చూపిస్తుంది. గైస్, ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే క్లారిటీ వచ్చింది అనుకుంటా. నౌ థర్డ్ స్టాక్ వచ్చేసి డేటాబేస్. ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి డేటాబేస్ గురించి కూడా మంచి ఐడియా ఉండాలి. అంటే డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ సేవ్ అయి ఉంటుంది కదా. ఆ డేటాబేస్ నుండి డేటాని లేదా ఇన్ఫర్మేషన్ ని ఎలా క్యాప్చర్ చేయాలనేది ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి తెలిసి ఉండాలి. సో ఒక పర్సన్ ఫ్రంట్ ఎండ్ చేస్తున్నాడు, బ్యాక్ ఎండ్ కూడా చేస్తున్నాడు, డేటాబేస్ ని కూడా మేనేజ్ చేస్తున్నాడు. ఇవన్నీ చేసే వాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. నౌ మీకు ఫుల్ స్టాక్ డెవలపర్ గురించి అర్థమైందంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కావడానికి మీకు ఏమేం స్కిల్స్ రావాలి అండ్ మీరు ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి తెలుసుకుందాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావడానికి, ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడానికి డెఫినెట్లీ HTML, CSS, జావా స్క్రిప్ట్ రావాలి. ఫ్రేమ్ వర్క్ లైబ్రరీస్ ఉంటాయి అంటే రియాక్ట్ JS, ఇట్లాంటి లైబ్రరీస్ మీకు డెఫినెట్లీ వచ్చి ఉండాలి. ఇవన్నీ మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేసే టైంలో వచ్చి ఉండాలి. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ లో డెఫినెట్లీ ఒక అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దానిలో చాలా లాజిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్, జావా, PHP, ఇందులో ఏదైనా ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపల్సరీ మీకు రావాలి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ ని డెవలప్ చేయగలుగుతారు. డేటాబేస్ మేనేజ్మెంట్ లో డేటాని రిట్రీవ్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తారు కాబట్టి SQL సర్వర్, MySQL, Oracle ఇట్లాంటి డేటాబేసెస్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఈ స్కిల్స్ ఉండాలి. ఫుల్ స్టాక్ డెవలపర్ కావడానికి ఇవన్నీ మీరు నేర్చుకుంటే మీకు ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్ కావడానికి అంటే ఇలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి తెలుసుకుందాం. పెద్ద కంపెనీస్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ లో జాయిన్ కావాలంటే మీకు పక్కా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. లేదా మీరు స్టార్ట్అప్ కంపెనీలో జాయిన్ కావాలంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి. కానీ మీకు స్కిల్స్ ఉన్నాయంటే లైక్ పైథాన్, జావా, MySQL, సో ఇవన్నీ వచ్చుంటే మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ లేకున్నా స్టార్ట్అప్ కంపెనీస్ లో మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. నౌ ఫుల్ స్టాక్ డెవలపర్ కి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మీరు ఇది లాజికల్ గా థింక్ చేయండి. ఒక సింగిల్ పర్సన్ ఫ్రంట్ ఎండ్ చేస్తున్నాడు, బ్యాక్ ఎండ్ కూడా చేస్తున్నాడు, డేటాబేస్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఆ సింగిల్ పర్సన్ ఇన్ టు ఎండ్ అంటే ఒక వెబ్సైట్ అయినా వెబ్ అప్లికేషన్ కి ఇన్ టు ఎండ్ సింగిల్ పర్సన్ చేస్తున్నాడు కాబట్టి అట్లాంటి పర్సన్ కి చాలా హై డిమాండ్ ఉంటుంది. సో వాళ్ళకి శాలరీ ఆర్ ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ ఓన్లీ వన్ థింగ్, మీ శాలరీ అనేది మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎదురేక లెర్నింగ్ సెంటర్ లో జాయిన్ కావడం వలన తక్కువ టైంలోనే ఫుల్ స్టాక్ డెవలపర్ కావడానికి స్కిల్స్ నేర్చుకోండి. ఈ ఎదురేక లెర్నింగ్ సెంటర్ నిజామాబాద్ లో ఉంటుంది. ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ మీద చాలా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఫుల్ డిమాండ్ కూడా ఉంది. కావాలంటే మీరు నౌకరీ, లింక్డ్ఇన్, Shine.com లో సెర్చ్ చేసి చూడండి. కంపెనీస్ లలో ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ మీద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అండ్ వాళ్ళు ఇచ్చే సాలరీస్ కూడా మీకు కనిపిస్తాయి.